పడుల మహిమతో ఆ ఆమెను నరికడతాను. ఒక్క క్షణంలో వచ్చి మిమ్మల్ని చేరుకుంటాను. ప్రభు, త్వరగా త్వరగా వెళ్ళండి. చంద్ర, వెళ్ళకు వెళ్ళకు, వెనుతిరుగు. ఆగవే, ఆగు. నయవంచకి నా ప్రియుని అపహరించుకుని పోయావుగా, ఆగవే. నా దారి కట్టు కలిగించేవుగా, ఆగు. నన్ను ఆపడం నీ తరం కాదే, ఆగు. చూడవే, నన్ను తప్పించుకుని పోలేవే, ఆగు. నీ మాయను సాగని, నా స్వామిని నీ దానంలో తిక్కనివ్వను. పోసి మానిసి నాకు ఇన్ని అడ్డంకులు కలిగించిన నీ చేతులను ఇదో ఎగరకొట్టాను. చేతగాని దాన్ని నా చేతులు తీసివేయగలిగా, కానీ నాకు వారి మీద ఉన్న పవిత్ర ప్రాప్తి తీసివేయలేదు. నిన్ను, నీ ప్రేమను నాశనం చేస్తాను. నీ అందం చిందర వందర చేస్తాను. నీ రూపం తులాతలకలు చేస్తాను. ఈ ముండాన్ని ప్రేమిస్తాడా? ఈ తెలుసులు చూసి మురిసిపోతాడా? నీ ఉనికి వానికి రోత, నీ మనసు నీకే కట్టిపోతా. నీ రాత ఇక నేలపాలే. ఇది ఏమైంది? నా పాపానికి బలయ్యేవా? నా దౌర్భాగ్యం నిన్ను కబళించిందా? నా కోసం నువ్వు ఇలా నేలపాలయ్యేవా స్వర్ణ? స్వామి, స్వామి, మీకోసం నేను ఇలా కావడం నా అదృష్టం. మిమ్మల్ని కాపాడడం ఈ జన్మలో నేను చేసుకున్న పుణ్యం స్వామి. స్వర్ణ, నీకు దూరమై నేను బ్రతగలనా? స్వర్ణ, ఆనాడు నిన్ను చూడగానే నా మనసిచ్చ నా సరసన రానిది
చిరునవ్వులతో రాజ్యమే లేవని కలలు కొన్నాను. కానీ నేను నీకు చేసిన మేలు ఇదే స్వర్ణ. నా కోసం నువ్వు ఇలా అయిపోయావు. నా కోసం విచారించకండి. మీకు అర్థాగినయ్యే భాగ్యానికి నేను నోచుకోలేదు. నన్ను మర్చిపోండి స్వామి. స్వర్ణ, నిన్ను మర్చిపోవాలంటే నేను అంతరించిపోవాలి. స్వామి, అంత మాట్లాడకండి. మీరు చిరంజీవులు కావాలి. స్వర్ణ, నేను చిరంజీవిని కావాలంటే నీ రూపు నీకు రావాలి. ఏ దైవం నాకే వర్ణిస్తాడు? ఏ శక్తి నిన్ను నాకు ప్రసాదిస్తుంది? నాకు ఆ యోగం లేదేమో స్వర్ణ. నీతో పాటు నేను నా స్వామిని రక్షించు. జలకంఠేశ్వర, ఆ దైవమే రక్షించాలి. స్వర్ణ, నన్ను కాచిన స్వామి నిన్ను కాపాడుతాడు. స్వర్ణ, ఆ స్వామిని వేడుకుంటాను. నీకు యథారూపి తెప్పిస్తాను. స్వర్ణ. జలకంఠేశ్వర, నీ కథ ముగింపుకొచ్చింది. యామిని, నువ్వు దివ్యాంగనము కాదు, రక్కసివి. ఏమా అక్కసు, గోమైన మోమువాడ, ప్రణయంలోనైనా బలవంతులకే గెలుపు. నిన్ను మరో కన్ను దోచుకుపోయేనా, పోనిచ్చేనా? ఆయపు ఆ పువ్వు రాలే, ఈ నవ్వు మిగిలి, ఇదే ఇంక నీ బ్రతుకు. ఏది ఒక్కసారి నవ్వవు, ఓరకంట చూడవు, చేరదీయవు. యామిని, నీకు హృదయం లేదా? పుణ్యము పాపము లేదా? నన్ను ఆదుకున్న అమాయకురాలని ఖండించావు. అది మరచి నీతో సరసాలాడమంటావా? నా స్వర్ణ ఆ తీరు కాక నీతో సొక్కి సోలమంటావా? నీవింత నీతిమాలినదానవా? ఓయి నీతిమంతుడా, మక్కువైన వారికే మనసిచ్చుకో. శక్తి ఉంటే నీ స్వర్ణం రక్షించుకో. రక్షించుకుంటాను. ఆమె కోసం ఎంత త్యాగమైనా చేస్తాను. ఆగు, ఎంత త్యాగం చేయగలవు? ఎంతైనా. జలకంఠేశ్వర, నీవే నాకు దారి చూపించు, కరుణించు. నీకు ఈశ్వరుని నేనే, కరుణించినా వరమిచ్చినా నేనే. చంద్ర, ఈ స్వర్ణకు యథారూపం ఇస్తే యామిని, నిన్ను యావజ్జీవం పూజిస్తాను. ఇంతేనా? అంతేకాదు, ఆమె కోసం ఏమైనా చేస్తాను. ఇదే మా కులదైవం మీద. యామిని, నీవన్నమాట నిజమేనా? నా స్వర్ణం రక్షిస్తావా? ఈ రక్కసికి హృదయం ఉన్నదయ్యా, చక్కనయ్యా. ఇది జీవసుధ, శిరస్సున చిలకరిస్తే ఆ బాల రూపం లేదు. సత్యం? ముమ్మాటికి. మరి ఈ ఉపకారానికి బదులు నీవేమి కోరినా సరే చెల్లిస్తాను. అయితే రాబోయే పున్నమి నాడు నీవిక్కడికి తిరిగి రావాలి. వచ్చి ఇక్కడే ఉండిపోవాలి.
అది నా తరం కాదు. అయితే ఇది నీ పరం కాదు. ఆమె అక్కడ అంతే, నీకు ఈ చింతే. నేనేమైనా దిగులేదు. నా స్వర్ణ బాగుంటా. ఇలాంటి మాట మరువవు కదా, గడువు మీరవు కదా. కలనైనా సరే, జరిగిన కథ నరులు వినరాదు. నే కోరిన వరం పరులకు తెలియరాదు. చివరకు నీ స్వర్ణకైనా. సరే. చంద్ర, నిన్ను 1000 కన్నులతో వెంటాడేది. వచ్చే పున్నమే గుర్తుంచుకో. సరసంగా తిరిగిరా. అదృష్టం కనిపించింది, ఆపద తీరింది. ఇదిగో జీవసుధ. నీ చేతులు ఏమి స్వర్ణ? ఏమైనాయి? స్వర్ణ, నేను ఇంత లోపం చూశాను స్వర్ణ. నిన్ను కురూపిని చూశాను. లేదు స్వామి, ఈ చేతిలో లోపం లేదు. నేను చేసుకుంటా పాపం. కోరి మనసిచ్చారు, మళ్ళీ రూపం ఇచ్చారు. కానీ నేను కురూపిని స్వామి, మీకు నేను సగను. స్వర్ణ, నీవు కురూపివైనా సురూపివైనా ఎల్లకాలము నా హృదయరానివి, నా ప్రేమకు దైవానివి. మీ మనసు నాకు తెలుసు. మీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న మీ తల్లికి ఈ అవిటి కోడల్ని కట్టబెడతారా? స్వర్ణ, మా తల్లి అంత వివేకి కాదు. ఈ అమూల్య రత్నం విలువ తెలుసుకోలేని అజ్ఞాని కాదు. నిన్ను కోడలిగా గౌరవించి కౌగిటి చేర్చుకుంటుంది. నా భాగ్యురాలికి అంత అదృష్టం. స్వర్ణ, పద, మన రాజధానికి పదం పద. స్వర్ణవంజని, నా ఆశ నిన్ను అర్థం చేసిందా తల్లి? నా పాపానికి బలి అయిపోయినావా? గనా బిడ్డ ఏదిరా? ఏమైందిరా? ఎక్కడుందిరా? అమ్మా స్వర్ణవంజని, కన్నుల కబోదినైనానమ్మా. నిన్నీ జన్మలో చూడలేనా తల్లి? అమ్మా స్వర్ణమంజరి, నటరాజా, తిగిలి చేసి దేవుడి సేవ కోసం జీవం పోసుకుని వచ్చి పడినాయి. నిన్ను కొలిచిన నా తల్లికి నీవే రక్ష. ఈ ముదుసలి కనులు మూసే వరకు ఆ చేతులైనా నీ సేవలు చేసుకుంటూ నా కనులు ఎదుట వెలగలే ప్రభు. ఈ జన్మకు ఈ ఒక్క వరం ప్రసాదించు తండ్రి, ఈ ఒక్క వరం ప్రసాదించు. అమ్మా, ఈ సుకుమారి తన చేతులు ధారబోసి నీ కుమారుణ్ణి కాపాడిందమ్మా. అలాగా? వరాల తల్లి, ఎంత త్యాగం చేశావమ్మా. మహారాణి స్వర్ణ, పోయిన చేతులు తేలేను కానీ నీకు ఆ లోటు లేకుండా బంగారు చేతులు చేయించేనమ్మా. మహారాణి, ఏదో అత్యవసరంగా రమ్మని కబురు పంపారట.
గురువర్య, చిరంజీవి మన వంశానికి వరాన్ని కొని తెచ్చాడు. కానున్న కోడలి కళ్యాణి ఆనందం కానీ అంగహీన, అందుకే బంగారు చేతులు చేయిస్తున్నా. పరమానందం వలచిన వాని కల ఫలించింది. గురువర్య, నా అదృష్టం ఫలించడానికి పెద్దల దీవెన తోడు కావలేదు. దీవించండి గురువర్య, మన కులవర్తని మరి దీవించండి. దీవెనలకేమి కొదువ. వసుంధరాదేవి, త్వరలో సుముహూర్తము నిర్ణయించేమా? అతి త్వరలో. ఏమ్మా స్వర్ణ? మహారాణి, మా నాన్నగారికి తప్పకుండా తెలియచేస్తాం. గురుదేవా, కన్యాదాతకు ఈ శుభవార్త తెలియచేసి వారిని సగౌరవంగా ఆహ్వానించండి. అవశ్యం. నాడు తప్పించుకున్న కన్య నేడు కోటకు వచ్చనురా. అయితే అంకెత్తుకుని రాకపోయారా? ఇప్పుడు అది అవిటిదిరా. అంటే వికలాంగి, అర్పణ కనర్హురా, అదృష్టవంతురాలు. ఇక ఆమె దోలు మనకేల గురు. ఏల సద్గురు? ఏలనా నన్ను వంచన చేసిన దానిని ఈ జన్మకు వదిలేనా? ఏ ఎత్తు వేసినదో రాజును వశము చేసుకున్నదిరా. రేపీ పాటికి రాణి కాబోతున్నదిరా. మీరు కానిస్తారా? ఆహా, అంతరమెక్కించి అంతరిక్షానికెత్తి అధపాతాళానికి కూలద్రోసేనురా. అప్పుడైతే మనం ఎక్కడున్నట్లు? మా సోదరున్న చోటు. సోదరా? ఎక్కడా? ఆ పువ్వుల్లో. ఎందుకన్నా నువ్వు లతవు, మీ సోదరి పువ్వు, మీ అమ్మ నాన్న చెట్టు జామానా? అప్పుడైతే ఎంతసేపటికి మీ సోదరి బయటికి రాదే? అదిగో ఆ 9కు భయపడి. 9కు భయపడా? ఇట్లా నలిపి అట్లా అవతల మారేసేదాన్ని. ఇప్పుడు అదే నువ్వు చేయాలి. ఎంత పని ఇటుకరా చేసేస్తా. మర్యాదగా పో. అరే వెళ్ళవు, అప్పుడైతే చంపేస్తా. లత, అయ్యగారు చెప్పక అదిరిపోయింది, ఆకాశానికి పడిపోయింది.